హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఓకే, ఆడదానిగా పుట్టడమే ఒక పెద్ద అదృష్టం అని నేను అనుకుంటాను. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు బీ ఎ ఉమెన్. ఆ ఫెమినన్ ఎనర్జీ, ఆ ఫెమినన్ ఫీలింగే ఒక డిఫరెంట్ ఫీలింగ్. బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనం మన లైఫ్లో ఒక బ్యాలెన్స్ చేసుకుంటే, లైఫ్లో ఏది కోరుకుంటే దాన్ని మీరు అట్రాక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో నేను ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఈ ఎపిసోడ్ తీసుకొచ్చాను. ఉమెన్స్ డే వచ్చింది కాబట్టి. సో మీరు జాగ్రత్తగా వినండి ఇందులో చెప్పే టెక్నిక్స్. సో ఆడవాళ్ళు, మీరు 10 మంది నుంచి గౌరవం పొందాలనుకుంటున్నారు, అందరు మిమ్మల్ని ప్రేమించాలి, ఇష్టపడాలనుకుంటున్నారు. అలా అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా అని మిమ్మల్ని ఒక ప్రశ్నించుకోండి. బికాస్ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ ఇంక్రీజెస్ యువర్ వైబ్రేషన్. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో, మీలో తప్పులు ఒప్పులు అన్నిటినీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటారో, అప్పుడు డెఫినెట్గా మీరు అందరు మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. అండ్ అంతేకాదండి, మీ లైఫ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు, ఆ క్వాలిటీస్ని ఒక పేపర్లో రాసుకోండి. మేబీ ఫ్రమ్ యువర్ హస్బెండ్, పార్ట్నర్, ఆర్ పేరెంట్స్, ఆర్ మీ బ్రదర్, లేదా మీ ఫ్రెండ్ ఇలా ఉండాలి, లేదా మీ చుట్టూరుతున్న వాళ్ళ క్యారెక్టర్స్ ఇలా ఉండాలి, నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఇలా రెస్పెక్ట్ చేయాలి, నన్ను గౌరవించాలి, నాతో ప్రేమగా మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి. సో మీరు ఎలా అనుకుంటున్నారో క్వాలిటీస్ అన్నీ రాసుకోండి. మీ మీద నమ్మకం ఉండాలి, ముఖ్యంగా ట్రస్ట్ ఉండాలి, మీకు వాల్యూ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఇలాంటివన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ క్వాలిటీస్తో ఉంటామో అవే మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకుంటాం అంటారు మేనిఫెస్టేషన్లో. సో మీరు ఆ క్వాలిటీస్ని ట్రైన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ లవ్. అందరూ సెల్ఫ్ లవ్ని సెల్ఫిష్ని కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు. సెల్ఫిష్ అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టైనా సరే వాళ్ళకి మంచి చేసుకోవాలంటే ప్రయత్నిస్తారు చూడండి, దాన్నే సెల్ఫిష్ అంటారు. కానీ సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్లెస్లీ సెల్ఫ్ లవ్ అంటే ఏంటి, వేరే వాళ్ళకి, మన వాళ్ళకి ప్రేమిస్తూ, వాళ్ళని ప్రేమగా పంచుతూ, వాళ్ళతో సంతోషంగా ఉంటూనే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మీకంటూ ఒక బౌండరీస్ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణగా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆడవాళ్ళందరూ ఇది విని నిజంగానే అని అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మీరు ఒక అమ్మాయి అనుకోండి, చిన్నప్పుడు మీ పిల్లలకి ఏం చేస్తారు, భోజనం తినిపిస్తారు. వాళ్ళకి తినిపించిన తర్వాత మిగతా అది ప్లేట్లో ఏదైతే మిగులుతుందో అది మీరు కూడా అలాగే తినేస్తారు. అందరు అమ్మలు చేసేదే కదా. కానీ ఆ బాబో పాప 2 ఏళ్ల వయసున్న వరకు పర్వాలేదు. ఆ పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ, వాళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ల వయసు వచ్చినా కానీ ఆ మిగిలింది తల్లి తింటుంది అనుకోండి, పిల్లలు మీ గురించి ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఓకే, అమ్మ మిగిలింది తినేస్తుందిలే అని అనుకుంటారు. అలాగే వాళ్ళది తిన్నది మిగిలింది వాళ్ళ నాన్నకి ఇస్తారా? ఇవ్వరు, అమ్మకైతే ఇచ్చేస్తారు. ఎందుకంటే అమ్మ తినేస్తుందిలే అన్న నమ్మకం. సో మీరు అలా చేయొద్దు. మీకంటూ మీకు గౌరవం అంటే ఇంకొక ప్లేట్ తీసుకొని ఫ్రెష్గా పెట్టుకొని చక్కగా కూర్చొని మీరు భోంచేయండి. సో దిస్ గివ్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. పిల్లలు మీకు విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, ఇంకోసారి అలా చూడరు. ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఆడవాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఒక జెనెటికల్గానే ఒక ప్రాబ్లం, గిల్ట్ ప్రాబ్లం. అంటే నేను సరిగా నాకు ఉందో లేదో, నేను సరిగ్గా అమ్మలాగా అన్నీ చేస్తున్నానో లేదో, నేను జాబ్లో నేను పర్ఫెక్ట్గా పని చేసుకుంటున్నానో లేదో, లేదా ఇంట్లో అన్ని పనులు ఒక వైఫ్గా చక్కబెట్టుకుంటున్నానా లేదో, ఒక కోడలిగా, ఒక కూతురుగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయాలనేసి అన్నీ పరిగెత్తుతూ ఉంటాము. కానీ ఆఖరికి వచ్చేసరికి మన సంతోషం, మనం అసలు ఏం చేస్తే మనం సంతోషపడతాం అన్న విషయాల్ని మనం మర్చిపోతూ ఉంటాము. సో ఈ గిల్ట్ ఫీలింగ్ని మీరు తగ్గించుకుంటే మంచిది. స్టాప్ ఫీలింగ్ గిల్ట్. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడు మీరు ఎంత ట్రై చేసినా మీరు పర్ఫెక్ట్గా ఉండలేరు. సో యాక్సెప్ట్ యువర్ ఇంపర్ఫెక్షన్. సో ఇంపర్ఫెక్ట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేయకండి. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు వదిలేయడం ఓకే.
ప్రతిసారి పిల్లలకి కరెక్ట్గా అన్నీ చేసి పెట్టాలని రూల్ ఏం లేదు, ప్రతిసారి హస్బెండ్ని చూసుకోవాలని రూల్ ఏం లేదు, ప్రతిసారి అత్తమామల్ని, అమ్మ నాన్నల్ని, అక్క చెల్లెల్ని, తమ్ముళ్ళని, బ్రదర్స్ని, అన్ని రిలేషన్షిప్స్ని ఎవ్వరూ ఫుల్ఫిల్ చేయలేరు, ఎవ్వరు పర్ఫెక్ట్గా ఉండలేరు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీకు ఒక అందమైన రిలేషన్షిప్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో మీకు ఎవరు అవసరం లేదనిపిస్తుంది, మీకు మీరుంటే చాలా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఇలా మీకు మీరుగా సంతోషంగా ఉంటారో అప్పుడు 10 మంది మిమ్మల్ని కూడా ఇష్టపడతారు, మీ లైఫ్ నిజంగా హ్యాపీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక చిన్న స్టోరీ ఇదే వీడియోలో చెప్తాను, ఆడవాళ్ళు మీరు నిజంగా రెజనేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ పైన ఇంకో బండరాయిసి కొట్టుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఎవరం అలా చెయ్యం. దెబ్బ తగిలితే మనం ఏం చేస్తాం? మందు పెట్టుకొని దాన్ని మాన్చడానికి చూస్తాము. సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఒకసారి మీరు విని చూడండి. ఓకే, ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఒక 35 సంవత్సరాలు. ఆవిడకి 5 ఏళ్ల క్రితం ఫస్ట్ పెళ్ళి అవుతుంది. కష్టపడి వాళ్ళ అమ్మ నాన్నలు ఏదో సంబంధం తెస్తారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసిన తర్వాత నుంచి వాడు చాలా టార్చర్ పెడుతున్నాడు, చాలా కష్టాలు ఉన్నాయి ఆమెకి. తాగుతున్నాడు, అస్సలు ఆమెని గౌరవించట్లేదు. కానీ అమ్మాయి మాత్రం బాగా చదువుకుంది, తను జాబ్ చేసుకుంటుంది, తన కాళ్ళ మీద తను నిలబడింది. కానీ ఇలా ఉండేసరికి తను ఉండలేకపోయింది, ఇమిడలేకపోయింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఓపిక పట్టింది. దాని తర్వాత వీడు మారడు ఇంకా అని చెప్పేసి డివోర్స్ తీసుకుంది. డివోర్స్ తీసుకున్న తర్వాత మనసులో ఒక లైఫ్ పార్ట్నర్ ఉండాలన్న కోరిక మాత్రం ఆమెకు చచ్చిపోలేదు. సో ఆ మనసులో ఆ లైఫ్ పార్ట్నర్ గురించి తను ఏం చేసిందంటే మళ్ళీ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకుంది. ఈసారి అమ్మా నాన్నలు చూడడానికి కూడా రెడీగా లేరు, ఆమెని చూసుకోవడం స్టార్ట్ చేసింది. చూస్తూ ఉంటే ఒక ప్రొఫైల్ ఆవిడకి చాలా నచ్చింది. అబ్బాయి చూసిన వెంటనే తనకు నచ్చేశాడు. ఇది నాకు రైట్ మ్యాచ్ అని అనుకుంది. వెంటనే ప్రపోజల్ పంపించేసింది. అదే సాయంత్రం ఆ అబ్బాయి నుంచి రిప్లై వచ్చింది. ఏమనంటే, నాకు కూడా మీ ప్రొఫైల్ చాలా నచ్చింది, మనం కలుద్దామా అని చెప్పేసి. సో ఆమె ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్లో హ్యాపీగా బాగా రెడీ అయ్యి ఒక హోటల్లో ఎక్కడ కలుద్దాం అనుకున్నారో అక్కడికి వెళ్ళింది. అరగంట ముందే వెళ్ళింది, వెయిట్ చేస్తూ ఉండింది. హాఫ్ అన్ అవర్ తర్వాత అబ్బాయి వచ్చాడు. అతను దూరం నుంచి చూస్తూ వచ్చాడు దగ్గరికి. ఈమెలో హార్ట్ బీట్ పెరిగిపోయింది, ఇంకా అబ్బాయి దగ్గరకు వచ్చేస్తున్నాడు అనేసి. ఆమె ఎవరినైతే ఊహించుకుందో అలాంటి వ్యక్తే అనేసి చాలా సంతోషపడింది. దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చైర్ తీసుకొని కూర్చోలేదు. కూర్చోకుండా ఏమన్నాడంటే, సారీ అండి, మీరు ఫోటోలో వేరేలాగా ఉన్నారు, నిజంగా వేరేలాగా ఉన్నారు, మనకి సెట్ అవ్వదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో మనసు కొంచెం బాధేసింది. వెంటనే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఆ ఫ్రెండ్కి చెప్పింది, ఇలా నేను ప్రపోజల్ పంపించాను, వెంటనే రిజెక్షన్ అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అన్నది, ఎందుకు నీకు ఆ తొందర, కొంచెం ఆగలేకపోయావా, అసలు నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, ఒక 3 నెలలు జిమ్కి వెళ్ళి కాస్త సన్నబడి దాని తర్వాత ట్రై చేయకపోయావు, ఎందుకు ఇంత నీకు ఇప్పుడిప్పుడే డివోర్స్ అయింది, ఇప్పుడే ఇంకో రిలేషన్షిప్ అంటే లోకం ఏమనుకుంటుంది నీ గురించి, ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా అని అనడం స్టార్ట్ చేసింది. మీకు అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం ఫస్ట్ ఆ ఫ్రెండ్ని కట్ చేసేయండి, ఎందుకంటే అలాంటి ఫ్రెండ్లు అవసరం లేదు లైఫ్లో. ఓకే, సో ఇక్కడ ఫ్రెండ్ కాదు, తనతో తానే మాట్లాడుకుంది ఆవిడ. సో ఎన్నిసార్లు చెప్పండి ఆడవాళ్ళు, మీరు మీతో ఇలా మాట్లాడుకున్నారా? మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకున్నారా? ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు తిట్టుకున్నారా? నీకు అవసరమా ఇప్పుడు ఇది చేయడం, అవసరమా, నీ మొహం చూసుకున్నావా, నువ్వు ఎంత లావ్ అయిపోయావు ప్రెగ్నెన్సీ తర్వాత, ఇలా అలా అనేసి మనని మనం ఎన్నిసార్లు తిట్టుకుంటామో ఆలోచించండి. సో ఇలా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విమెన్స్ డే రోజు ఇప్పటి నుంచి మీరు సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేస్తానంటే క్రింద సెల్ఫ్ లవ్ అని టైప్ చేయండి. అండ్ నేను తరచూ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. అందులో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఘట్టం అని నేను చెప్తాను. వెరీ బిగ్ టాపిక్. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి తనని తాను ప్రేమించుకొని తనలో తను సంతోషంగా ఉండడం మొదలు పెడతాడో అప్పుడే తన వైబ్రేషన్ హైగా ఉంటుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ పాజిటివ్గా ఉండి ఎనర్జీ హైగా ఉంటుందో డెఫినెట్గా మీ లైఫ్లో మంచి విషయాలే జరుగుతాయి. ఇప్పుడు ఆవిడ
తనని తను అలా తిట్టుకోకుండా, బాధ పెట్టుకోకుండా, పోతే పోయావురా, నువ్వు కాకపోతే ఇంకెవడో వస్తాడు అని చెప్పేసి హ్యాపీగా అదే హోటల్లో తనకి నచ్చిన డిన్నర్ ఆర్డర్ చేసి రిలాక్స్గా కూర్చొని తినేసి, నేను చేసుకోవాలంటే నీకే అదృష్టం ఉండాలి, నేను ఎంత మంచిదాన్నో నాకు తెలుసు, సో నువ్వు నన్ను చేసుకుంటే నీ లైఫే బాగుపడుతుంది అని అనుకొని ఆవిడ సంతోషంగా అక్కడ భోంచేసి బయటకు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. సూపర్గా ఉంటుంది కదా. సో మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ డియర్ లేడీస్. అండ్ ఇన్ అండ్ యాన్ ఎనర్జీ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలంటారు. సో ఇన్ ఈజ్ ద ఫెమినైన్ ఎనర్జీ, యాన్ ఈజ్ ద మస్కులైన్ ఎనర్జీ. ఇవాళ రేపు ఆడవాళ్ళల్లో మగవాళ్ళ ఎనర్జీ అంటే యాన్ ఎనర్జీ డామినెన్స్ ఎక్కువైపోయింది. నేను కష్టపడాలి, నేను ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు, నేను డబ్బులు సంపాదించాలి, నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇవన్నీ మంచి విషయాలే, కానీ అప్పుడప్పుడు ఆడవాళ్ళలాగా డిపెండెంట్గా ఉండడంలో తప్పలేదు. అప్పుడప్పుడు మన పార్ట్నర్స్ తోటి, మన వాళ్ళపైన, ముఖ్యంగా మగవాళ్ళు మీ నాన్న పైన, మీ తమ్ముడి పైన, మీ ఇంట్లో మీ స్పౌస్ పైన, ఎవరిపైన అప్పుడప్పుడు డిపెండెంట్గా ఉండడం తప్పు కాదు. ఓకే. అండ్ యాక్సెప్ట్ మనీ ఫ్రమ్ వేర్ ఎవర్ ఇట్ కమ్స్. ఓకే. ఆడవాళ్ళం డిపెండెంట్ అని చెప్పేసి డబ్బు నాది కాదు అని ఎప్పుడు అనుకోకండి. అన్ని డబ్బులు మీవే. మీరు ఇంట్లో ఉండి ఎన్నో పనులు చూసుకుంటున్నారు కాబట్టే బయటికి వెళ్ళి అంత హ్యాపీగా అందరు జాబ్ చేసుకోగలుగుతున్నారు. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఆన్ దిస్ బ్యూటిఫుల్ డే. హ్యాపీ Women's Day అందరికీ మళ్ళీ.